ముక్కుతూ మూలుగుతూ చెప్పిన పని చేసినోడు ఎవడో ఎప్పటికీ ఎదగడు. ముందొకటి వెనకొకటి సెట్ అవ్వవు. జీవితంలో ఎదగాలి అంటే నీ పనేంటి, నీ మాట ఏంటి, నీ గురేంటి, ఇది ప్రాముఖ్యమైనది. నువ్వు చదివే విద్యార్థివా, చదువు. నీ గురువుల మీద నువ్వు కామెంట్ చేయకు. నువ్వు ఎంప్లాయీవా, నీ ఆఫీసర్స్ ఎవరైతున్నారో వాళ్ళ చెప్పిన పనిని గుసగుసలాడి వాళ్ళకి పేర్లు పెట్టుకో. లేదా ఒక భార్యవా, నీ యజమానుడు చేస్తున్న పనులు, ఆయన చెప్తున్న పనులకి ఈ పనికి మాలోడు తగిలనేటనా ఆయన తిట్టుకోకు. లేదు నువ్వు ఎక్కడైనా వ్యాపారం చేస్తున్నావా, పొత్తు వ్యాపారం చేస్తున్నావా, నీ పైన ఇంకొకరు ఎవరైనా సుపీరియారిటీ ఉంటే వాడికి తెలియకుండా వాడికే కిరికిరిలు పెట్టుకో. దావీదు స్టోరీ నేపథ్యం నీకు నాకేం చేస్తుందంటే, ఎక్కడ పని చేసినా ప్రతి మనిషి దావీదుని చూసి నేర్చుకోవాల్సింది సుబుద్ధి, మంచి బుద్ధి ఉండాలి, ఆ గుణ లక్షణాలు ఉండాలి. ఒకవేళ నువ్వు సంఘంలో ఉన్నావా, మంచిగా పాటలు పాడుతున్నావు, పాడు, మంచిగా పరిచయం చేస్తున్నావు, చెయ్యి, మంచిగా ఉన్నా ఉండు, కానీ చుట్టూ ఉన్న సహోదరులకి పేర్లెట్టు. ఇవి మంచి బుద్ధులు కాదు, మంచి లక్షణాలు